శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు ఆచారం అంటే వస్త్రధారణ వెనక ఆచారం ఏంటిదమ్మా, గాజులు ధరించటం వెనక ఆచారం ఏంటిది, బొట్టు పెట్టుకోవటం వల్ల ఉన్న ఆచారం ఏంటిది, మంగళసూత్రాల వెనక ఆచారం ఏమిటి, కాలి మెట్టల వెనక ఉన్న ఆచారం ఏమిటి, ఇందాక చెప్పాను కదా ముందు ఎపిసోడ్లో, మళ్ళీ ఎపిసోడ్లో చెప్తాను అని. వస్త్రధారణ, విదేశీయులు కూడా మన వస్త్రధారణ ధారణ చేయటానికి ఎంతో ఇష్టపడతారు అంటే ఆలోచించండి. మహిళలందరూ కూడాను అమ్మాయి పెద్ద మనిషి అయ్యాక, మెచ్యూర్ అయ్యాక లంగా ఓణీలు వేస్తారు. ఎందుకంటే అమ్మాయి వయసులోకి వచ్చింది. లంగా ఓణీలు వేయటం వల్ల బాడీ స్ట్రక్చర్ అందంగా తయారవుతుంది. నడుము దగ్గర అలా కట్టడం వల్ల నడుము వంపు తీరుతుంది. అక్కడ మనకి గర్భస్థానం నుంచి నాభి మీద వరకు మనం కడతాము కదా, నాభి ప్రాణస్థానం. గర్భసంచి అనేది మహిళకి చాలా చాలా ప్రధానం. ఎందుకంటే గర్భసంచి తీసివేసిన వాళ్ళని అడగండి, ఆ తర్వాత ఎన్ని ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొని ఉంటారు. అంటే అంత శక్తిని ఇస్తుంది మహిళకి గర్భసంచి. అది బాగా యాక్టివ్గా పనిచేయాలి అనేది, దానికి మన ఋషులు ఇలా కట్టుకోవాలి అని చెప్పారు. మరి ఇలా పైట వేసుకోవటానికి కారణం మన అవయవములు దాచుకోవటం. నడుము కనిపించకుండా, యథస్థానము కనిపించకుండా దాచుకోవాలి. ఎందుకంటే పవిత్రమైన స్థానం, మహిళే పవిత్రమైనది. ఆ పవిత్రమైన స్థానాలను పవిత్రంగా వాటిని బహిర్గతం చేయకుండా వేసుకోవటం వెనక ఉన్న ఆచారం అది అన్నమాట. మరి కింది వరకు ఎందుకు కట్టుకుంటారమ్మా, పాదాలు కూడా కనిపించకుండా అంటే, ప్రతి మహిళలో ప్రతి అవయవము అందమే. గాలికి ధూళికి శరీర రంగు మారుతుంది, అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇవన్నీ కూడా పరాయి పురుషుడి కళ్ళల్లో పడితే ఆ మహిళకి అపాయము. కాబట్టి వస్త్రధారణ అనేది ఇక్కడ ముఖ్యము. సరే, ఇప్పుడు మేము అమ్మ ఆఫీసులకి వెళ్తూ ఉన్నాం, మేము స్కూటీల మీద వెళ్ళాలి, లేకపోతే మెట్రోకి వెళ్ళాలి, బస్సుకి వెళ్ళాలి, మేము చీరలు కట్టలేము అంటే కనీసం ఆ వేసుకునే పంజాబీ డ్రెస్సులైనా శుభ్రంగా నీటుగా చున్నీ వేసుకొని అవయవాలు బహిర్గతం కాకుండా చేసుకుంటే అది ఆచారం. ఆచారాన్ని గౌరవించడం కూడా భక్తి కిందికే వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ దేవుణ్ణి మీరు కొలవనియండి, అది భక్తి కిందికే వస్తుంది. మేము ఇదే దేవుణ్ణి కొలుస్తాం, అదే దేవుణ్ణి కొలుస్తాం, మాకు ఇది అవసరం లేదని మాత్రం అనుకోకండి. ఇది మన కోసం మన పెద్దవాళ్ళు మనకి తెచ్చిపెట్టినవి. మరి మంగళసూత్రం ఏమిటి? చాలామంది లైసెన్స్ అంటారు. తప్పండి, మంగళసూత్రం లైసెన్స్ కాదు. అది యథస్థానమునందు ఉంటే అదొక ఆనందం, అదొక గౌరవం మహిళకి. మంగళసూత్రం నల్ల పూసలు వేసుకొని వెళితే గౌరవప్రదం. ఎప్పుడైనా గమనించండి, మంగళసూత్రాలు వేసుకున్న మహిళను చూడగానే ఎటువంటి పరాయి పురుషుడైనా పక్కకి తొలగిపోతాడు, ఒకలాంటి గౌరవం వస్తుంది. అది మంగళసూత్రానికి ఉన్న శక్తి. భర్త ఉన్నాడు కాబట్టి ఇంకో పరాయి పురుషుడు ఆ మహిళ వైపు చూడడు, అవునా? అది గాజులు ఎందుకు వేసుకుంటారు? ఇది ఆచారమా అంటే అవును. ఎందుకంటే మణికట్టు దగ్గర ఉన్న నరాలన్నీ కూడా మెదడుకి వెళ్తాయి. ఈ నరాలు యాక్టివ్ అవ్వాలి అంటే గాజులు వేసుకొని గాజులు తగులుతూ ఉంటే అవి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరంగా ఉన్నాయంటే ఈ నరం ఎక్కడెక్కడ ప్రసరింపబడుతుందో అక్కడ ఆ శరీర అవయవం అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది. చూడండి, ఇది ఒక దేవుడికి సంబంధించిందా, మనకు సంబంధించిందా? మనకు సంబంధించిందే కదా. అందుకే అంటే మామూలుగా చెప్తే వినం కాబట్టి, బొట్టు లేని మహిళని, చేతికి గాజులు లేని మహిళని చూడొద్దు, దరిద్రం అని చెప్తే వింటారని చెప్పారు. అంతేకాని దరిద్రం వచ్చేస్తుందని మాత్రం కాదు. అలాగే నుదిటిన బొట్టు అండి, ఎవరైనా కానీ బాగా తలనొస్తుంది, ఒక ఆక్యుపంచర్ పాయింట్స్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఆజ్ఞాచక్రం నందు బొటన వేలుతో ఆ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని నొక్కి పడితే అక్కడి నుంచి ప్రతి అవయవంకి నరాలు అవన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి. తలనొప్పి కూడా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా ఆచరించి చూడండి. నేను తలనొస్తే ఏ జండు బామ్ ఏది యూస్ చేయను, ఆజ్ఞాచక్రం నందు బొటన వేలుతో ఒక్కసారి ప్రెజర్ పెడతాను, ఆక్యుప్రెజర్, తగ్గిపోతుంది. అలాగే అక్కడ ఉన్న ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ఇది ఏ దేవుడికి సంబంధించింది కాదు, అందరి శరీర అవయవానికి సంబంధించింది. అక్కడ ఉన్న ఆజ్ఞాచక్రం యాక్టివ్ అయితే జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు ఏ దేవతని మీరు కూర్చోబెట్టి ధ్యానం చేసినా ఇంకా సత్ఫలితాలు వస్తాయి. అంత శక్తివంతమైంది ఆజ్ఞాచక్రం. షట్చక్రాల్లో అన్నిటికంటే కూడా మణిపూరకము, ఆజ్ఞాచక్రము, సహస్రాలం, ఈ మూడు
యాక్టివేట్ అయ్యాయి అంటే మనిషిలో స్వార్థం ఉండదు, వాళ్ళు భగవంతునితో కనెక్ట్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి దేని పట్ల మమకారం ఉండదు, అలాంటి స్థితి కలుగుతుంది. అలా బొట్టు పెట్టినప్పుడు ఒత్తాల్సి వస్తుంది కదా. ఒత్తినప్పుడు మనకు తెలియకుండానే అక్కడ ఉన్న ఆ ఆజ్ఞాచక్రం సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనకి జ్ఞానము మంచిది, ముఖము కళగా ఉత్తేజితంగా ఉంటుంది. ఇంకా పాపెట్టిన సింధూరం ఏంటమ్మా? పాపెట్టిన సింధూరం పెట్టుకుంటే మహిళ చాలా అందంగా కనిపిస్తుంది. మన దేవతలు, మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ప్రతి శరీర అవయవ భాగానికి ఒక్కొక్క దేవతను అధిష్టాన దేవతగా పెట్టారు. ఆ పాపిటిన గంగాదేవి ప్రవాహం ఉంటుంది ఒక మహిళకి, ప్రతి మహిళకి. అక్కడ బొట్టు పెట్టడం వల్ల మనకు తెలియకుండానే గంగ పూజ ప్రతిరోజు చేస్తున్నట్టుగా, గంగాదేవికి బొట్టు పెట్టినట్టుగా ఆ స్త్రీ ఎప్పటికీ సుమంగళిగానే ఉంటుంది. చాలామంది అంటారు, మేమేం పెట్టుకోమే, అమ్మోరులాగా మేము అలంకరించుకో, మేము బాగానే ఉన్నామే, ఏమైంది, మాకేం కాలేదు. పూర్వజన్మ పుణ్యం ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఆ పుణ్యం కాస్త తీరిపోయిందా మనకు అప్పుడు మొదలవుతుంది. కాబట్టి నల్లపూసలు, మంగళసూత్రము, నుదిటిన బొట్టు, పాపెట్టిన సింధూరం, చేతికి గాజులు పెట్టుకోవాలి. ఇంకా కాలికి మెట్టల వరకు వచ్చేవరకు కాలి మెట్టలకున్న నరాలు గర్భసంబంధమైన నరాలు దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అందుకే కాలి మెట్టలు వివాహం అయిన సమయంలో ధరింపచేస్తారు. ఎందుకు? ఒక మహిళకి వివాహం అయిపోయిన తర్వాత ఆమె చేయవలసిన కార్యక్రమం తన గర్భం దాల్చటం, తను వెళ్ళిన కుటుంబానికి వంశాన్ని ఇవ్వటం. కాబట్టి ఆ మెట్టెలు పెట్టుకున్నప్పుడు అవి తిరుగుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, నరాలు ఉత్తేజితం అవుతాయి. గర్భ సంబంధమైన వ్యాధులు కూడా రావు. నిజం చెప్తున్నా, గర్భ సంబంధమైన వ్యాధులు వచ్చాయి మేము మెట్టలు పెట్టుకున్నా అంటే మీరు పండగలకి, శుభకార్యాలకి, చీటికి మాటికి పీరియడ్స్ రాకుండా వేసుకునే ట్యాబ్లెట్స్ వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి. లేదు, గర్భ సంబంధమైన అంటే పిల్లలు ఆలస్యంగా అయిన వాళ్ళకి గర్భ సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు వాడిన మెడిసిన్ గర్భసంచి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఈ రెండిటి వాళ్ళకే వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. కాలి మెట్టెలు ధరించిన వాళ్ళకి రావు. చాలామంది కాలికి పక్కన ఉన్న వేళ్ళకు కూడా మెట్టల్ని ధరిస్తారు, చాలా అందంగా కూడా ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, అది ఎక్కడ మనకి సంప్రదాయంలో చెప్పలేదు. కాబట్టి మన ఆచారం వెనుక ఉన్న ఇన్ని రకాల ఇవి ఉన్నాయి కదా. ఈ ఆచారం అంటే ఇవన్నీ ఆచరించటం వల్ల ఎన్ని ప్రయోజనాలు? ఇవి ఒక భగవంతుడికి సంబంధించిందా, ఒక పూజకు సంబంధించిందా, ఒక సాంప్రదాయానికి సంబంధించినది ఏదీ కాదు. ఇది మన మహిళ యొక్క శరీర ఆరోగ్యం కోసం మనకి ఇవి ఇచ్చింది. పురుషుడు కూడా నుదిటిన కుంకుమను ధరించే సాంప్రదాయం మనకి ఉంది. బాగా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ వెనక్కి వెళితే పురుషులు కూడా జుట్టుని పెంచి కొప్పు కట్టేవాళ్ళు, చెవులకి చిన్న కమ్మలు ఉండేవి, వాళ్ళు కూడా గాజులు వేసుకునేవాళ్ళు. నిజం చెప్తున్నాను, మా ముత్తాత వాళ్ళు చెప్తూ ఉండగా విన్నది ఏంటిది అంటే గాజులు కూడా వేసుకునేవాళ్ళము. ఒక్క వస్త్రధారణ ఒక్కటే తేడా ఉండేది. అన్ని మహిళలాగే, అంటే తల్లో పువ్వులు పెట్టుకునేవాళ్ళు కాదు, దాదాపు దగ్గరగా మహిళలాగే పురుషులు కూడా తయారయ్యేవాళ్ళు అని. ఇప్పుడు ఏమంటారు, భర్త సంపాదించకపోతే సరిగా ఆడవాళ్ళలాగా చేతికి గాజులు వేసుకొని కూర్చో అంటారు. తప్పు, ఆ మాట అనకూడదు. ఒకప్పుడు సాంప్రదాయం పురుషులు కూడా గాజులు ధరించేవాళ్ళు. ఉంగరాలు ధరించటం వెనక కూడా అదే అంతరార్థం. ఏంటిది అంటే ఈ నరాలన్నీ కూడా మనకి యాక్టివేట్ అవుతాయి. అందుకే ఉంగరం ఒక్కటన్నా పెట్టుకోండి అంటారు. ఉంగరం లేకుండా భోంచేయకూడదంట అంటే తెలియని వాళ్ళు అంటారు. వాళ్ళ అండంలో ఒక అర్థం ఉంది, వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ప్రతి ఆచారం వెనుక కూడా ఇది సాంప్రదాయం కింద తీసుకొచ్చి చెబితేనే వింటారని చెప్పారు, కానీ ఇది మన కోసం పెట్టిందే. కాబట్టి ఇలా మన ఆచారాన్ని మనం ఆచరించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి, మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆచరిద్దాం. స్వస్తి.